ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. కేసీఆర్ గారు మొన్నటిదాకా ఏడో ఫామ్ హౌస్ లో ఉండారంట. మీడియా ముందు కూడా మాట్లాడలేదు. ఒక రకంగా అనిపించింది, మీడియా ముందు మాట్లాడితే ఏదైనా మంచి చెబుతాడు, సమాజానికి ఉపయోగపడేది. ముఖ్యంగా తెలంగాణలో నలిగిపోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అని చెప్పేసి ఆయన ఏమైనా సమాజానికి పనికొచ్చేదేనా చెబుతారేమో అని మేము అనుకున్నామన్నా. కానీ ఆయన వచ్చిన కానీ ఇంకా ఆంధ్ర మీద ఏడుతున్నాడు. అదొక్కటి చాలా బాధ అనిపించింది. ఇంకా ఆంధ్ర దోచుకుంటుంది. ఏందన్నా దోచుకునేది ఆంధ్ర? ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు? చాలా బాధ అనిపించింది. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆంధ్ర వదిలేయాలి. నీకు ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు, ఎదురు నిలబడి నీకు నిలబడేవాడు వచ్చాడు. ఇవాళ దండం పెట్టాడు చూసావా అసెంబ్లీకి వచ్చి. ఇంత మట్టికి చరిత్రలో ప్రతిపక్ష నేతకి పెద్ద లేదు చిన్న లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకో, ఎవరెవరో ఉండారు, ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు. కానీ వెళ్ళి దండం పెట్టాడు చూసావా, కేసీఆర్ లెగ్సాడు చూసావా, అది గౌరవం. అది రేవంత్ రెడ్డి అన్న అని ఫీలింగ్ అనిపించింది. కానీ వెనకమాలు కూర్చున్నారు చూసావా, రెండు కళ్ళు కేసీఆర్కే. వాళ్ళు లెగవలేదు. ఏంటంటే కేటీఆర్ గారు కూడా రాజకీయం చదువుతున్నాడు కానీ ఇంకా నేర్చుకోవట్లేదని బాధేస్తుంది. ఇప్పటికీ హరీష్ రావు గారు నిలబడ్డారు, పక్కన మన తలసాని శ్రీనివాస్ గారు నిలబడ్డారు. సీనియర్లు ఎంతో మంది నిలబడి గౌరవం ఇచ్చారు. నువ్వు ఒక అసెంబ్లీలో కూర్చున్నావా? నీవెంత పేరుంది నువ్వు మాట్లాడుతుంటే. మొన్న మీ నారగాను కేసీఆర్ గారు మాట్లాడుతుంటేనే ఒక రంగా అనిపించింది. నువ్వు పంచాయతీ ఎలక్షన్ల గురించి మాట్లాడావు, ఎంత గర్వంగా అనిపించింది. అరే మా బాగానే మాట్లాడాడు, నిలబడుతున్నాడు, ప్రతిపక్షంగా నిలబడుతున్నాడు అనే ఫీలింగ్ కలిగింది. అట్లాంటిది నువ్వు ఒక గౌరవం ఇవ్వలేదంటే ఒక అసెంబ్లీ విలువ అనేది నేర్చుకోవాలి. స్పీకర్ గారు ముందు, స్పీకర్ గారిని కోరుకునేది కూడా నేను ముందు ప్రతి ఎమ్మెల్యేకి అసెంబ్లీలో ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి అనే ఒక లెటర్ అన్న అసెంబ్లీలోకి వచ్చే వాళ్ళకి ఇవ్వండి. ఒక అసెంబ్లీ మన పిల్లలు రీసెంట్గా పెట్టారు ఆంధ్రాలో, అమరావతిలో. ఎంత రీసెంట్గా పెట్టారంటే ఆ అసెంబ్లీ చూస్తుంటే ఒక ఆనందం అనిపించింది. మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు అప్పుడు అసెంబ్లీ చూడాలంటే అబ్బా దడలు పుట్టేదయా. చూడాలంటే నవ్వుకునే వాళ్ళం, బయటకు వచ్చి 10 మాటలు చెప్పుకునేవాళ్ళం. అలా చెప్పుకునే విధంగా స్పీకర్ గారు ఎవరుండారో అసెంబ్లీకి స్పీకర్ అనే ఆయన తయారు చేయాలి. వీళ్ళని మాట్లాడే విధానం అనేది నేర్పాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చాలా మంది ఏంటంటే ఇది అధికారం ఇంకా దిగలేదా, మతం అనేది దిగలేదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. సరైన ప్రతిపక్షం లేదు నాకు అని మొన్నటిదాకా అనుకున్నాడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు వచ్చాడు రేవంత్ రెడ్డి లాంటి ఒక ప్రతిపక్ష నేత నీకు వచ్చాడు, నీకు నిలబడటానికి. ఓకేనా అన్నాడు, ఫామ్ హౌస్ నుంచి వస్తా, నేనే వస్తానని అన్నారంట. ఆ నేనే వస్తాననేది మూమెంట్ కనపడాలి. అసెంబ్లీలో అడగడానికి 100 క్వశ్చన్లు ఉన్నాయి ప్రజల సమస్యల గురించి. ఆంధ్ర మీద ఏడు పొద్దు వదిలేసి ఆంధ్ర, ఇక నీకు ఆంధ్రాతో సంబంధం ఏందయ్యా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని సొమ్ము ఆంధ్ర వాళ్ళు అడిగారా? అడగలేదు కదా. నీ తెలంగాణ ప్రజలకే ఉపయోగించుకున్నావు, నువ్వే ఉపయోగపడ్డావు, నువ్వు బాగానే ఉండవు, తెలంగాణ ప్రజలు బాగానే ఉండారు. నీకు వచ్చినాయి సీట్లు, ప్రతిపక్షం తగ్గట్టు సీట్లు వచ్చినాయి. నీకేం జనం దొక్కేలా ఓట్లు పడ్డాయి, బాగానే పడ్డాయి. నిన్న పంచాయతీల్లో కూడా నీకు బాగానే వచ్చినాయి. మీ కొడుకు మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు, పంచాయతీల్లో వచ్చినాయి అని చెప్పేసి గర్వంగా చెప్పాడు. సేమ్ అదే సిచ్యువేషన్ నువ్వు అసెంబ్లీకి రా, నువ్వు అడిగా వాళ్ళు 100 అడిగితే నువ్వు 200 చెప్పే సమాధానం నీ దగ్గర ఉంది. నువ్వు భయపడి నువ్వు ఆంధ్ర మీద వాడి ఏరుతుంటే మాకు బాధేస్తుంది. నిన్ను మొన్నటిదాకా అభిమానంగా అనుకున్నావు, తెలంగాణ ఇచ్చినందుకు కూడా ఒక అభిమానం అనేది నీలో కనపడింది. అరే చేస్తాడురా బాబు అనే ఫీలింగ్ కలిగింది ఆంధ్ర వాళ్ళకి ఎవరికైనా. ఆ అభిమానం అనేది పోగొట్టుకో మాకు అనేది నేను చెబుతున్నా అంతే. సభలో మన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏది మన భాష అనేది, మనం మాట్లాడే భాష మీడియా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏ రకమైన మెసేజ్ని పాస్ చేస్తుందని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనిపైన దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఎవరైతే ఐటీ మినిస్టర్, ఇండియా మినిస్టర్ ఉన్నారో, వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మాట్లాడిన తర్వాత మాకు చెప్పండి, మీరు సరిగ్గా మాట్లాడిన తర్వాత భాష అనేది మాకు చెప్పండి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను అంటుంది అదే అన్న, ఇందాక రీసెంట్గా చెప్పాను. అసెంబ్లీకి వస్తే ఎట్లా నడుచుకోవాలి, ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరు ఎక్కడ ఏ సీట్లో కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, కొన్ని పాయింట్లు స్పీకర్ గారు ప్రతి ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఓకేనా? అలా ఇస్తేనే ఒక మూమెంట్ అనేది, ఒక అసెంబ్లీకి ఒక విలువ అనేది జనం చూస్తున్నారయ్యా. ఏం మాట్లాడతారు, ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది జనం చూస్తున్నప్పుడు వాళ్ళ గౌరవం నువ్వు ఏడిస్తున్నావు. జనానికి గౌరవం ఇవ్వాలి కదా. అది వచ్చేది ఎట్లా? ఎమ్మెల్యేల దగ్గర నుంచి రాదు, పైన స్పీకర్ కూర్చుని ఉంటాడు చూసా, అధ్యక్ష అంటారు చూసావా. ఆ పదానికి ఒక విలువ ఉంది. ఆ విలువకి తగ్గట్టు నువ్వు తయారు చేయాలి సమాజాన్ని. కింద ఉన్న ఎమ్మెల్యేలకు నేర్పాలి. ఆ బాధ్యత అనేది మీకుంది అనేది నేను చెబుతున్నాను స్పీకర్ గారికి. అదేవిధంగా ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మన
ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ ని ఏ విధంగా అయితే గవర్నమెంట్ బాంబు పెట్టి పేల్చిందో అదే విధంగా మా హుజురాబాద్ అదే మానకొండూరు మధ్యలో ఉన్న చెక్ డ్యాంలను కూడా అదే విధంగా ఈ గవర్నమెంట్ పేల్చుతుంది అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన? అన్నా నేను ఒకటి చూస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి డ్యాములు కోల్చటము, కర్ణాటకలోనే కాంగ్రెస్ ఉందా, ఇంకా మిగతా రాష్ట్రాల్లో లేదా కాంగ్రెస్? మిగతా రాష్ట్రాల్లో పరిపాలిస్తుందిగా, అప్పుడు అట్టాగి చేసింది. ఆంధ్రాని తెలంగాణకి ఒక గుండెకాయ లాంటి నీళ్ళని తొక్కేసింది. ఏంది ఒక అడ్డుగట్టేసి అప్పుడే ఏం చేయలేకపోయాం. కలయిక ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు చాలా పోరాడాడు, ఏందేందో చేసాడు అప్పుడే, కానీ అది కూడా తొక్కేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి పుల్లలు పెడుతున్నారు, తెలుగు రాష్ట్రాలకు పుల్లలు పెడుతున్నారు. అది అర్థం చేసుకోవాలి. దాని గురించి నిలదీసేది అడిగే హక్కు ఎవరికి ఉందంటే ముఖ్యంగా కేసీఆర్ గారికి ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆయన అన్నట్టు నిజమే, తెలంగాణ నలిగిపోతుంది. మన సొమ్ము మనం తింటలేదయా, హైదరాబాద్ సొమ్ము తెలంగాణకు ఉపయోగపడతలేదని ఆయన అంటున్న మాట నిజం. కానీ గట్టిగా అనలేకపోతున్నాడు, కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాడు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడు, కానీ బీఆర్ఎస్ అంటే ఏందనేది అర్థం అనేది ఆయన చెప్పలేకపోయాడు. అది కేటీఆర్ చెబుతాడని ఆశపడ్డాం, కానీ ఆశ కూడా ఆయన నిరాశపరిచేలాగా మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలోకి వచ్చిన ఒక పెద్దవాళ్ళకి ఎలువ ఇవ్వటం, అసెంబ్లీ అంటే ఏందనేది చెప్పట్లేదు. కానీ సరైన ప్రతిపక్షం తెలంగాణలో ఈరోజు కనపడింది. ఎవరు మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి నమస్కారం చేశారు చూసావా, అదొక్కటి చాలు, అదొక్కటే ఉదాహరణ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడేమో వైఎస్ జగన్ సంతకాలు పెట్టిపోతాడు, ఇక్కడేమో కేసీఆర్ సంతకాలు పెట్టిపోతాడు. కూర్చున్నాడయా మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టలా. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, ముఖ్యమంత్రి చేత దండం పెట్టించుకున్నాడు, ప్రతిపక్షంగా లేచాడు, గౌరవం ఇచ్చాడు, దండం పెట్టాడు, వెళ్ళిపోయాడు. అది చాలా కేసీఆర్కి. కానీ నిలబడాలి, ఎందుకంటే ఆయన ఈసారి నేనే వస్తానని ఫీలింగ్ వద్దు. ప్రతిపక్షంగా ఉండి నువ్వు ఇప్పుడు ప్రజల సమస్యల గురించి అడిగితేనే ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. నువ్వు ఒక్క సమస్య అడుగు, దాని గురించి ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అలా అది ఉంది. ఏంటంటే కేంద్రం లింక్ ఉంది. ఆయన అన్నట్టు కేటీఆర్ గారు అన్నట్టు అన్ని ఢిల్లీకి వెళ్తున్నాయి అని నిజమేనే అనుకోవచ్చు. హైదరాబాద్ ఆదాయం అంటే సామాన్యంగా అనుకుంటున్నావా? హైదరాబాద్ ఆదాయం తెలంగాణ కాదు, ఇంకా 10 జిల్లాలు దత్తత తీసుకోవచ్చాయా హైదరాబాద్ ఆదాయంతో? కానీ 8 లక్షల అప్పులు ఉంది, 9 లక్షల అప్పులు ఉంది అంటే నవ్వుతారు ఎవరైనా. సీఎం గారు కూడా ఆలోచించి మాట్లాడాలి ఆ విషయం. 8 లక్షల కోట్ల అప్పులు ఉంది, అసలు అప్పుల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నవ్వుతారు. కానీ ఇవాళ ఆయన మాట్లాడిన విధానం చాలా హ్యాపీ అనిపించింది. అసెంబ్లీలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, మన రేవంత్ రెడ్డి గారిని నిలదీయాలి, ఆయన చెప్పగలడు అనే నమ్మకం ఉంది. కానీ నిలదీసేవాడు ఎవడుండడు, ఎవడు లేనప్పుడు ఇంకా ఆయన ఏం గౌరవం. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మన రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సిన పిఎఫ్లు కానీ వాళ్ళ శాలరీస్ కానీ ఇన్ టైంలో రావట్లేదు. దాంట్లో భాగంగానే మన పోలీసులకు కూడా శాలరీస్ వస్తలేవు, వాళ్ళ సంక్షేమం పైన ఎలాంటి దృష్టి పెడతలేదు ప్రభుత్వం. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 41% ఇచ్చినాం మేము రైతులను అని చెప్పి హరీష్ రావు గారు వ్యాఖ్యానాలు చేసిండు. మోడీ గారు రీసెంట్ గా ఆర్మీ గురించి గెలిచారు. అప్పటి నుంచే ఈ పిఎఫ్ ఈఎస్ఐ ఉన్నది చూసావా, దానిలో దెబ్బ పడతానే ఉంది. అక్కడి నుంచే కేంద్రం నుంచే దెబ్బ పడుతుంది మన దక్షిణ భారతదేశానికి. కిసాన్ కార్డు తెలుసా? కిసాన్ కార్డు అనేది తెలుసా? మన దక్షిణ భారతదేశానికి ఒక్క రైతు దగ్గర కూడా అది లేదన్నా, చాలా తక్కువ. కానీ యూపీలోకి వెళ్ళు, చిన్న రైతు దగ్గర నుంచి పెద్ద రైతు దాకా ఆ కార్డు ఉందన్నా. కిసాన్ కార్డు అనేది కేంద్రం అనేది అటు చూపిస్తుంది, దక్షిణ భారతదేశాన్ని ఇంకా తొక్కుతుంది. నీకు ఉదాహరణ ఒక్కడే చెబుతున్నా, 1995 కానీ 90లో కానీ మన మంత్రులు ఎంతమంది, కేంద్ర మంత్రులు ఎంతమంది? 20-25 పైనే. కానీ ఇప్పుడు ఎంతమంది? 2, 3, 4. మా అయితే ఒకళ్ళు ఇద్దరు. మొన్నే రీసెంట్గా ఏది అవసరం వచ్చింది కాబట్టి మోడీ గారికి 2 సీట్లు ఇచ్చాడు ఆంధ్రాకి. లేకపోతే ఒక్కళ్ళేగా, అంతకుముందు ఒక్కళ్ళే కిషన్ రెడ్డి గారే కంటిన్యూగా 2 సార్లు 3 సార్లు ఆయనే కంటిన్యూ అయ్యాడు తప్ప ఎవరున్నారు కేంద్ర మంత్రి? వీళ్ళకి ఏమైనా ఉపయోగపడే పదవులు ఏమైనా ఇచ్చారంటావా? ఒక విమానం ఇంకోటి ఏందో పనికి వచ్చేది మాత్రం లేదు కదా. అది పరిస్థితి. ఏంటంటే కేంద్రం ఇంకా తొక్కుతుంది, దక్షిణ భారతదేశాన్ని తొక్కుతుంది. ఆ సిచ్యువేషన్ కనపడుతుంది కానీ నిలదీయలేకపోతున్నారు. ఏంటంటే అవసరం, ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు తీసుకుందాం, మన పనులు మనం చేసుకుందాం అనే ఫీలింగ్లో ఉండారు. అదే ఫీలింగ్లో ఉండారు. కానీ కేసీఆర్ గారు కూడా నిలదీయాలి. నీకు ఎదురుగా నిలబడే వాడు వచ్చాడు. ఇప్పుడు మొన్నటి దాకా లేడు అనుకున్నావు, కానీ ఇప్పుడు వచ్చాడు. నువ్వు అడుగు, ప్రశ్నలు అడుగు, 2-3 సమాధానాలు వస్తాయి. అవి చాలయ్యా నీకు. ఇలా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం, నువ్వు అసెంబ్లీకి రాకపోవడం, పోయిన జగన్మోహన్ రెడ్డి గారికి నీకు సంబంధం ఉందా? సేమ్ టు సేమ్ అంటారు. అది ఆ పేరు అనేది తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది అదే విధంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారో, మా దుబాక నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి. అక్కడ రైతులు నాట్లు వేసిరు, బట్ ఇప్పటిదాకా కూడా యూరియా రావట్లేదు. యాప్ అనేది పెట్టి రైతులను
వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, యాప్ నుండి యూరియా అనే సమస్య లేకుండా చూడాలని మన అసెంబ్లీలో ఆ ప్రస్తావన తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని. పంచాయతీ ఎలక్షన్లు చూసావు కదా, ఒక్కొక్క ప్రెసిడెంట్ ఏమేమి హామీలు ఇచ్చాడు, ఎంతెంత హామీలు ఇచ్చాడు. అసలు పంచాయతీ ఎలక్షన్లకు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏంది? ఏడేమో సీఎం గారు ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు, ఆడ పంచాయతీ ఎలక్షన్లో ధూమ్ ధూమ్ అంటున్నారు చూసావా. ఆ ధూమ్ ధూమ్ అనే విధానం అనేది ఇక్కడ అడగాలి. మన పంచాయతీలో బాగా ఒక్కొక్క ప్రెసిడెంట్ హామీ ఇచ్చాడు కదా, ఈరియా గురించి ఏం చేస్తున్నారయ్యా దాని గురించి అడగాలి. జనం కూడా ఆ పంచాయతీ ప్రెసిడెంట్లను అడగాలి. ఆ యాప్ అనేది పెడతాం కరెక్టే, ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా ఏడుందో పెద్ద ఫోన్లు. ఈ కాలంలో వచ్చింది ఒప్పుకుంటా, కానీ మొత్తానికి రాలేదు కదన్న. ఈ రైతుల దగ్గర అదే అంటుంది, వాళ్ళే బెటర్. చదువుకున్నాడు వేస్ట్. ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ గురువులు నేర్పే చదువులకి వేస్ట్. వ్యవసాయమే బెస్ట్. కానీ వాళ్ళకు కూడా అవగాహన కలిగించాలి. ఆ బాధ్యత అనేది పంచాయతీ ప్రెసిడెంట్లు తీసుకోవాలి. ఆ బాధ్యత పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇప్పుడు గవర్నమెంట్ కి ఏదైతే హరీష్ రావు గారు వ్యాఖ్యానాలు చేశారో దానికి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 తారీఖు దాకా, నెలలో 20 తారీఖు దాకా శాలరీ అనేది రాలేదు గవర్నమెంట్ ఉద్యోగులకు అని చెప్పడం జరిగింది. ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నది. ఆయన మరి పూర్తిగా తెలిసి చెప్పాడో తెలియదు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలని ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఎప్పుడో కనపడేవాడు కాదు. ఓకేనా, గవర్నమెంట్ ఎంప్లాయర్ని ప్రశాంతంగా ఉంచాడు. వాళ్ళ శాలరీలు ఇబ్బంది పెట్టలేదు. చాలా వాళ్ళ మర్యాద అనేది వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఆయన 10 ఏళ్ళు నడిచింది రాజ్యం. ఓకేనా, గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు, గత 60 సంవత్సరాల నుంచి పడని విధానమే. అటు పోలీసు తీసుకున్న ఏ విజయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఎంప్లాయర్కి పడదు అనే మచ్చ ఎప్పటి నుంచో ఉంది. అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, ఒక ఉదాహరణ నీకు బీసీ రిజర్వేషన్, ఒకటే ఉదాహరణ నీకు. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడారు. ఎంత ఇచ్చారా? వాళ్ళ చేతిలో ఉంది కదా. 15-20% ఇచ్చారా? పోయి 12%, 9% ఇచ్చారు. నీకు అదే ఉదాహరణ పంచాయతీ ఎలక్షన్లకి. సమావేశాలలో కేసీఆర్ గారు ఏదైతే ప్రతిపక్ష మేము కోరుకునేది కూడా అదేనయ్యా, కేసీఆర్ గారు రావాలి. కేటీఆర్ గారు మాట్లాడతలేదు, ఒక విలువ అనేది నేర్చుకోలేదు. కాబట్టి కంపల్సరిగా కేసీఆర్ గారు రావాలి, అసెంబ్లీలో అడగాలి. ఎన్నో ఉంటాయి సమస్యలు. ఎన్ని హామీలు ఇచ్చారు? 6 పథకాలు 6 ఇచ్చారు హామీలు. ఒక్కటి కూడా అమలు అవట్లేదు. ఉచిత బస్సు ఒకటి కనబడుతుంది, మిగతా ఏవి కనబడట్లా. కళ్యాణ లక్ష్యం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ అడగాలి. కంపల్సరిగా ఆయన రావాలి అనేది మేము కోరుకుంటున్నాం. అది రైట్.